దేవునికి మహిమ కలుగునుగాక. ముందుగా దేవాది దేవునికి నా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరకు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన నా వందనాలు చెప్తా ఉన్నాను. ప్రియులారా, బైబిల్ గ్రంథములో భక్తిపరుల జీవిత చరిత్రతో పాటుగా భక్తిహీనుల యొక్క చరిత్ర కూడా లిఖించబడింది. భక్తిపరుల యొక్క చరిత్ర ఎందుకు లిఖించబడింది అంటే, వారి జీవితాన్ని మనం అనుసరించి భక్తిగా మనం ఎదగాలని. అదేవిధంగా భక్తిహీనుల చరిత్రను కూడా దేవుడు ఎందుకు వ్రాయించాడంటే, వారి వలె మనము బ్రతకకూడదు అని. 1 యోహాను 3వ అధ్యాయము 12వ వచనములో, మనము కయీను వంటి వారమై ఉండరాదు. కయీను యొక్క చరిత్ర కూడా బైబిల్ గ్రంథములో లిఖించబడింది. ఎందుకు దేవుడు కయీను యొక్క చరిత్రను వ్రాయించాడంటే, కయీను వలె మనం బ్రతకకూడదు. సో కయీను వలె మనం బ్రతకకూడదు అంటే, కయీను యొక్క చరిత్రను మనము ఎరిగిన వారమై ఉండాలి. భక్తిపరుల చరిత్రతో పాటుగా భక్తిహీనుల యొక్క చరిత్రను కూడా మనం తెలుసుకోవాలి. భక్తిపరుల చరిత్ర మనం చదువుతూ వారి వలె మనం బ్రతకాలి అనుకుని మనం ముందుకు వెళ్ళాలి. భక్తిహీనుల చరిత్రను చదువుతూ వారి వలె మనం బ్రతకకూడదు అంటూ మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఈరోజు భక్తిహీనుడైన కయీను యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచన చేద్దాము. సో అతని వలె మనం బ్రతకకూడదు, మనం కయీను వంటి వారమై ఉండకూడదు అంటే, కయీను ఎలాంటి వాడో మనకు తెలియాలి. కాసేపు కయీను యొక్క చరిత్రను మనం ధ్యానిద్దాం. రండి మిత్రులారా. కయీను ఆదాము కుమారుడు. కయీను అనే పేరుకు గల అర్థము పొందుట అనే అర్థము, ఎక్వైర్. కయీను మరి హంతకుడు. తన తమ్ముడైన హేబేలును కయీను చంపేస్తాడు. ఎందుకు అలా చేశాడు? కారణం ఏమిటంటే, కయీను అర్పించిన అర్పణను దేవుడు అంగీకరించలేదు. హేబేలు అర్పించిన అర్పణను దేవుడు అంగీకరించాడు. సో కయీను అర్పణను దేవుడు ఎందుకు అంగీకరించలేదు అనే విషయాన్ని మనము ఆలోచన చేస్తే, మనము దేవునికి అర్పణలైతే అర్పించాలి, కానీ ఆయనకు అనుకూలము కానటువంటి అర్పణలను ఆయన అంగీకరించడు. ఒకసారి మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 13-14 వచనాలు మనం చదివితే, అక్కడ వ్రాయబడినటువంటి సంగతి ఏమిటంటే, తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకై ఉన్నాడు. అది ఎందుకని మీరు అడుగగా, యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. వీళ్ళు దేవునికి అర్పణలైతే ఇచ్చేస్తున్నారు, కానీ వీళ్ళ అర్పణలను దేవుడు అంగీకరించటం లేదు. ఎందుకంటే వీళ్ళు మరి అన్యాయముగా వీళ్ళ భార్యలను వీళ్ళు విసర్జిస్తారు. భార్యను పరిత్యజించుట అనేటువంటిది దేవునికి అసహ్యమైన క్రియ. సో దేవునికి అసహ్యమైన పనులు వీళ్ళు చేస్తూ దేవునికి అర్పణలైతే ఇచ్చేస్తున్నారు. అంటే దేవుడు అర్పణలతో పాటుగా అర్పించే వ్యక్తి యొక్క బ్రతుకును కూడా దేవుడు చూస్తాడు. ఇక్కడ వీళ్ళ బ్రతుకులు చెడ్డవి. భార్యలను విడిచిపెట్టేస్తున్నారు. భార్య అంటే దేవుని సన్నిధిలో ప్రమాణము చేసి వివాహం చేసుకుంటారు. ప్రమాణము గొప్పది. సో దేవుని సన్నిధిలో ప్రమాణం చేసావంటే జీవితాంతము కూడా ఆమెతో కలిసి కాపురం చేయాలి. వీళ్ళు ప్రమాణాన్ని అతిక్రమించేశారు, భార్యలను విడిచిపెట్టేశారు, కానీ దేవునికి అర్పణలైతే ఇస్తున్నారు. చెడ్డగా బ్రతుకుతూ అర్పణలు ఇస్తున్నారు కనుక ఆ చెడు బ్రతుకును చూసి దేవుడు వారి అర్పణలను అంగీకరించాడు. అది తనకు అనుకూలము కానటువంటి అర్పణలు అవుతాయి.
ఒకసారి సామెతలు గ్రంథము 21:27 మనం చూడగలిగితే, సామెతలు 21:27, భక్తిహీనులు అర్పించు బలులు హేయములు. భక్తిహీనులు అర్పించు బలులు హేయములు. ఇక్కడ బలులు హేయములు కాదు, భక్తిహీనులు అర్పిస్తున్నారు కనుక అవి హేయములు. అంటే మనం అర్పించే అర్పణలు ఏవైతే ఉన్నాయో అవి భక్తితో ఇవ్వాలి. భక్తిగా బ్రతుకుతూ మనం దేవునికి అర్పణలు ఇవ్వాలి. మనం చెడ్డగా బ్రతుకుతూ దేవుడు అర్పణలు ఇస్తే ఆ అర్పణలను దేవుడు అంగీకరించాడు. నీవు సత్క్రియ చేయని ఎడల అని ఉంటుంది. అంటే కయ్యను సత్క్రియలు చేయలేదు, చెడ్డగా బ్రతుకుతూ దేవునికి అర్పణలు ఇచ్చాడు కనుక అలాంటి అర్పణలను దేవుడు అంగీకరించలేడు. సో కయ్యను వంటి వారమై ఉండరాదు అంటే అర్థము, మనము దేవునికి అర్పణలు భక్తిపూర్వకంగా ఇవ్వాలి. కయ్యను భక్తిపూర్వకంగా ఇవ్వలేదు, అతని క్రియలు చెడ్డవి. బైబిల్ గ్రంథము చెప్తుంది 1 యోహాను 3:12. అతని బ్రతుకు చెడ్డది, చెడ్డగా బ్రతుకుతూ దేవునికి అర్పణలు ఇస్తే ఆ అర్పణను దేవుడు అంగీకరించాడు. సో కయ్యను అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు. దానికి గల కారణము కయ్యను సత్క్రియలు చేసేవాడు కాదు, అతని క్రియలు చెడ్డవి. సో ఇలాంటి పరిస్థితులలో కయ్యను అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు గనుక కయ్యనుకు కోపం వచ్చింది. ఆదికాండము 4:6 ఆదికాండము 4:6 యెహోవా కయ్యనుతో నీకు కోపమేలా, నా అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు అంటే నాలో ఏదో ఒక దోషం ఉంటుంది, దాన్ని నేను సరిచేసుకొని దేవునికి అర్పణలు ఇవ్వాలి అని ఒక స్వపరీక్ష చేసుకునే పరివర్తన పొందే ఒక మంచి ఆ బుద్ధి కయ్యనుకు కలగలేదు. కానీ లక్ష్యము దేవుడు లక్ష్య పెట్టలేదని కోపంతో ఉంటాడు కయ్యను. స్వపరీక్ష చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఇతరులపై కోపాలు వస్తాయి, ఇతరులపై నేరాలు నెట్టుతూ ఉంటారు. చాలామంది ఎంతసేపు కూడా ఇతరులపై నేరాలు మోపుతూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వారికి స్వపరీక్ష తెలియదు. స్వపరీక్ష తెలియని వాడు ఇతరులపై నేరాలను మోపుతాడు, వారిపై కోపపడతాడు. ఒక చక్కని మాట సామెతలు గ్రంథము 19:2-3 సామెతలు గ్రంథము 19:2-3 మనం చూడగలిగితే, ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును, అట్టివాడు హృదయమున యెహోవా మీద కోపించును. స్వపరీక్ష చేసుకునేవాడు మూర్ఖుడు, మూర్ఖ స్వభావము కలిగిన వాడు ఎప్పుడూ కూడా స్వపరీక్ష చేసుకోడు. కయ్యను నేనేం తప్పు చేశానో, దేవుడు నా అర్పణను ఎందుకు అంగీకరించలేదో అనేటువంటి ఆ స్వపరీక్ష చేసుకోలేదు, కానీ దేవునిపై కోపిస్తాడు. అదే సమయంలో తన తమ్ముడైన హేబేలుపై అసూయపడతాడు. ఎందుకంటే హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు. ఎందుకంటే హేబేలు విశ్వాసమును బట్టి కయ్యను కంటే శ్రేష్టమైన అర్పణను హేబేలు అర్పించాడు. శ్రేష్టమైన అర్పణ అంటే అర్థం అది విశ్వాసము ఆ అర్పణతో ఉంది గనుక ఆ అర్పణ శ్రేష్టమైనదైంది. అర్పణ ప్లస్ విశ్వాసము రెండూ కలిపితే అది శ్రేష్టమైన అర్పణ అవుతుంది. మనము భక్తిగా ఇస్తే అది శ్రేష్టమైన అర్పణ. అదే వస్తువును భక్తి లేకుండా ఇస్తే అది శ్రేష్టమైనది కాదు. హేబేలు విశ్వాసి, ఆ విశ్వాసముతో హేబేలు చక్కని అర్పణ ఇచ్చాడు. విశ్వాసము అర్పణ రెండూ ఏకమయ్యాయి, అవి దేవుడు అంగీకరించడానికి కారణమయ్యాయి. కయ్యను చెడు ప్రవర్తన కలిగినటువంటి వాడు, కానీ అర్పణిచ్చాడు. ఈ చెడు ప్రవర్తనను చూసి దేవుడు ఆ అర్పణను లక్ష్యం ఉంచలేదు కనుక దేవునిపై కోపించాడు, తమ్ముడిపై అసూయపడ్డాడు. తమ్ముని చంపాడు. మనం ఈ సందర్భంగా ఒక విషయాన్ని గమనించాలి. దేవునితో కానీ మనం సమాధానాన్ని కోల్పోతే మన సహోదరులతో కూడా మనం సమాధానాన్ని కోల్పోతాము.
దేవునిపై కోపించాడు కయ్యూను. అంటే దేవునితో ఒక సరైన సంబంధాన్ని కలిగి లేడు. సో దేవునితో సమాధానము లేని కారణము చేత తన సహోదరుడైన హేబేలుతో కూడా సమాధానాన్ని కోల్పోయాడు. ఒక చక్కని మాట 1 యోహాను 4వ అధ్యాయము 20వ వచనము. 1 యోహాను 4:20 మనం చూస్తే, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తన సహోదరుణ్ణి ద్వేషించడానికి గల కారణం ఏమిటంటే ఇతడికి దేవునిపై ప్రేమ లేదు. దేవునిపై ప్రేమ ఉంటే సహోదరునిపై ప్రేమ ఉంటుంది. సహోదరుని ద్వేషిస్తున్నాడంటే దేవునిపై ప్రేమ లేదు అని అర్థము. దేవుడంటే నాకు ప్రేమ ఉంది, కానీ నా సహోదరుని నేను ద్వేషిస్తున్నాను అంటే అతడు అబద్ధికుడే. దేవునిపై ప్రేమ ఉంటే సహోదరుని ఎందుకు ద్వేషిస్తాడు? కయ్యూను హేబేలును ద్వేషించడానికి గల కారణము కయ్యూను దేవునితో సరైన సంబంధము కలిగి లేడు. మరి క్రైస్తవులమైనటువంటి మనము దేవునితో ఒక సత్సంబంధాన్ని కలిగి ఉన్నామా లేదా? దేవునితో సమాధానాన్ని మనం కలిగి ఉన్నామా లేదా? దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి మన సహోదరుల పట్ల మనం ఎలా ప్రవర్తిస్తున్నాము అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ముందు నా సహోదరులు ఎవరైతే ఉన్నారో వారితో నాకు సరైన సంబంధము లేదు అనుకోండి, వారితో ఏదో కలహాలు గొడవలు, ఒక మంచి రిలేషన్ లేదనుకోండి, అంటే దేవునికి నాకు సరైన రిలేషన్ లేదని అర్థము. మనము సహోదరులపై ఎలా మనం బిహేవ్ చేస్తున్నాము, ఎలా ప్రవర్తిస్తున్నాము అనేటువంటిది దేవునికి నాకు గల ఉన్న సంబంధాన్ని చెప్తుంది. దేవుణ్ణి ప్రేమించగలిగితే సహోదరులను ప్రేమిస్తాము. దేవునిపై ప్రేమ తగ్గినప్పుడు సహోదరులపై కూడా ప్రేమ తగ్గిపోతుంది. కయ్యూను హేబేలును ద్వేషించడానికి గల కారణము కయ్యూను దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి లేడు గనుక తన తమ్ముడైనటువంటి హేబేలుతో మరి ఆ హేబేలును చంపడానికి కారణమైంది. అసూయపడ్డాడు. అదే సమయంలో గమనించగలిగితే కయ్యూనుకి హేబేలుకి వ్యక్తిగతమైన ద్వేషాలు లేవు. వారిద్దరికీ వ్యక్తిగతమైన విభేదాలు ఏమీ లేవు, ఆశ్రితగాదాలు ఏమీ లేవు. వారి వ్యక్తిగత జీవితంలో వీరిద్దరికీ ఏ విధమైన కలహాలు లేవు. కానీ హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు, కయ్యూను అర్పణను దేవుడు అంగీకరించలేదు. అంటే హేబేలు భక్తిని చూసి భక్తిహీనుడైన కయ్యూను హేబేలుపై ద్వేషాన్ని పెంచుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, క్రైస్తవులమైన మనము ఈరోజు అనేకుల చేత హింసించబడుతున్నాము. హతోన్మాదులు దాడులు చేస్తూ ఉన్నారు, సేవకులను హింసిస్తున్నారు, చర్చిలను కూల్చేస్తున్నారు. కారణం ఏమిటి? సువార్తకు ఆటంకాలు కలుగజేస్తున్నారు. కారణం ఏమిటి? వారికి మనకి ఏమైనా వ్యక్తిగతమైన విభేదాలు ఉన్నాయా? లేనే లేవు. వారికి మనకి ఏమైనా ఆశ్రితగాదాలు ఉన్నాయా? అసలు వ్యక్తిగత విభేదాలు లేనే లేవు. అయినా సరే క్రైస్తవుడు మతోన్మాదుల చేతుల్లో హింసించబడడానికి గల కారణం ఏమిటంటే భక్తికి భక్తిహీనతకు ఎప్పుడూ పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఒక మంచి మాటను కీర్తన 38:20 కీర్తన 38వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూడగలిగితే, మేలుకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. నేను వాళ్ళకి మేలు చేస్తే వాళ్ళు నాకు కీడు చేస్తున్నారు. ఆ కీడు చేయడానికి కారణం ఏమిటి? వ్యక్తిగత తగాదాలు ఏమైనా ఉన్నాయంటే కారణం అక్కడే ఉంటుంది. నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందున వారు నాకు శత్రువులైరి. నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందున వారు నాకు శత్రువులైరి. నేను దేవుని సేవలోకి వచ్చిన తరువాత చాలామంది స్నేహితులు నాకు దూరం అయ్యారు, నా క్లాస్మేట్స్, నా కొలీగ్స్. వ్యక్తిగతంగా వారికి నాకు ఏ విధమైన విభేదము లేదు, కానీ నేను సేవలో ముందుకు వెళుతూ ఉన్నాను. వాళ్ళు దాన్ని చూసి అసూయపడిపోతున్నారు. కలిసి చదువుకున్నాము, కలిసి ఉద్యోగం చేశాము. వ్యక్తిగతంగా వారికి నాకు ఏ విభేదము లేదు, కానీ నేను దేవుని సేవను చేస్తున్నందుకు వారు నాకు దూరం అయిపోయి వారు నన్ను ద్వేషిస్తూ ఉన్నారు. ప్రియ క్రైస్తవులారా, క్రైస్తవులమైన మనము
మరి అనేకుల చేత హింసించబడడానికి గల కారణము మనము క్రైస్తవులము కాబట్టే. భక్తికి భక్తిహీనతకు నిత్య శత్రుత్వము ఉంటుంది, నిత్య శత్రుత్వం ఉంటుంది. కారణము వ్యక్తిగతమైన కారణం కాదు, భక్తే కారణము, భక్తే కారణము. కాబట్టి మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, బైబిల్ చెప్తుంది కదా, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధలు అనుభవించిన ఎడల, అతడు బాధలు అనుభవించడానికి గల కారణం ఏమిటి? క్రైస్తవులు అవ్వటమే. మనం క్రీస్తుని నమ్ముకున్నాము, భక్తిగా బ్రతుకుతున్నాము కనుక లోకస్తులు మనలను శత్రువులుగా భావిస్తూ మనలను దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, హింసిస్తున్నారు, అక్కడక్కడ చంపుతూ ఉన్నారు, అక్కడక్కడ చంపేస్తున్నారు కూడా సేవకులను. కారణం వారి సేవకులైనందువలన, వారు క్రీస్తును నమ్ముకుంటున్నందువలన, వారు క్రైస్తవులైనందున. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. హింసించబడ్డానికి కారణం ఏమిటి? సద్భక్తి. హేబేలు కయ్యను చేతిలో ఎందుకు చనిపోయాడు? హేబేలు విశ్వాసి, అంతే. వ్యక్తిగతమైన విభేదాలు లేవు, కానీ అతడు విశ్వాసి, ఇతడు అవిశ్వాసి. అతడు భక్తిపరుడు, ఇతడు భక్తిహీనుడు. కనుకనే హేబేలు కయ్యనుకు శత్రువైపోయాడు. కయ్యను చేతిలో హేబేలు హతమార్చబడ్డాడు. ప్రియదేవుని సంగమా, క్రైస్తవ్యానికి అన్యులకు నిత్యము పోరాటం జరుగుతూనే ఉంటుంది. భక్తికి భక్తిహీనతకు నిత్యము పోరాటం జరుగుతూనే ఉంటుంది. అనేకులైన క్రైస్తవులు ప్రారంభం నుంచి ఎప్పటి వరకు కూడా హింసించబడుతున్నారు, చంపబడుతున్నారు. చరిత్రలో చూస్తున్నాము, బైబిల్లో కూడా చూస్తున్నాము. కనుక ప్రియ క్రైస్తవులారా, అనేకుల చేత మనం హింసించబడటం అనేటువంటిది ప్రారంభం నుంచే, ఆదాము కాలం నుంచే ఉన్నది. ఇది నీతిమంతుడైన హేబేలు, విశ్వాసి అయిన హేబేలు భక్తిహీనుడైనటువంటి కయ్యను చేతిలో హతమార్చబడ్డాడు. కారణం ఏమిటంటే అతను భక్తే, అతను భక్తే. అలాగే మరి హేబేలు చంపబడిన తరువాత దేవుడు అడుగుతాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? దీనికి కయ్యనిచ్చిన సమాధానం చూడండి. ఆదికాండము 4:9, అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా? నేను ఎరుగను అంటున్నాడు. అంటే దేవునికి తెలియదు అనుకుంటున్నాడా ఏంటో? చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు. దేవునికి తెలియదు అనుకుంటారేమో. దేవునికి తెలియనివంటూ ఉంటాయండి. అంటే నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడిగాడని చెప్పేసి దేవునికి తెలియదు అనుకున్నాడా? నేను ఎరుగను అని అబద్ధం ఆడాడు. అది కూడా పొగరుగా సమాధానం. నేను ఏమన్నా కావాలివాడినా, నన్ను నువ్వు అడుగుతున్నావేంటి, నాకేంటి సంబంధం? ఒక రెక్లెస్ సమాధానాన్ని ఇచ్చాడు, అబద్ధమాడాడు, హత్య చేశాడు, అబద్ధమాడాడు. ఒక పాపము మరి ఒక పాపం చేయడానికి కారణమవుతుంది. దావీదు మరి బత్షెబాతో వ్యభిచారం చేశాడు. ఆ పాపం ఎక్కడికి తీసుకెళ్ళిందంటే ఆమె భర్త అయిన ఉరియాని చంపడానికి కారణమైంది. వ్యభిచారము హత్యకు కారణమైంది. సొలొమోను కామాతురత కలిగిన వాడు. ఈ కామాతురత అయిన ఈ పాపము ఆయన విగ్రహారాధికుడిని చేసేసింది. ఒక పాపము ఇంకొక పాపానికి కారణమవుతుంది. ఒక పాపముతో మన జీవితాన్ని ప్రారంభిస్తే దాన్ని సమర్థించుకోవడానికో లేక పాపములో కొనసాగడానికో ఇంకా చాలా పాపాలు చేయాల్సి ఉంటుంది. అందుకే సాతాను గురించి యేసు ఏమనంటున్నాడో చూడండి. యోహాను సువార్త 8:4, ఆది నుండి వాడు నరహంతకుడయుండి సత్యమందు నిలచినవాడు కాడు, వాడు అబద్ధికుడను అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. వాడు హంతకుడు అంటున్నాడు, అబద్ధికుడు అంటున్నాడు. సాతానుకున్న ఈ లక్షణము కయ్యనుకు వచ్చేసింది. కయ్యను కూడా హంతకుడు, అబద్ధికుడు. ఒక పాపము ఇంకా అనేక పాపాలు చేయడానికి కారణమవుతుంది.
నువ్వు దొంగతనం చేస్తే అబద్ధమాడాల్సి ఉంటుంది, హత్య చేయాల్సి ఉంటుంది. ఒక పాపము అనేక పాపాలు చేయడానికి కారణమవుతుంది. అదే సమయంలో ఒక సత్క్రియ అనేకమైన సత్క్రియలు చేయడానికి కారణమవుతుంది. ఒక చెడు పని అనేకమైన చెడు పనులు చేయడానికి ఎలా కారణమవుతుందో, ఒక మంచి పని అనేకమైన మంచి పనులు చేయడానికి కూడా కారణమవుతుంది. ఒక్కసారి చూడండి 2 పేతురు 1:5. 2 పేతురు 1:5, మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు ప్రేమను, ప్రేమయందు దయను అమర్చుకొనుడి. చూసారా, మీకు విశ్వాసం ఉంటే సద్గుణం వస్తుంది, సద్గుణం ఉంటే జ్ఞానం వస్తుంది, జ్ఞానం ఉంటే ఆశానిగ్రహం వస్తుంది, ఆశానిగ్రహం ఉంటే సహనం వస్తుంది, సహనం ఉంటే భక్తి వస్తుంది, భక్తి ఉంటే సహోదర ప్రేమ వస్తుంది, ఈ సహోదర ప్రేమ అంటే దయ వస్తుంది. ఒక మంచి పని అనేకమైన మంచి పనులు చేయడానికి కారణమవుతుంది. ఒక చెడు పని అనేకమైన చెడ్డ పనులు చేయడానికి కారణమవుతుంది. కయీను హత్య చేశాడు, అదే సమయంలో అబద్ధము కూడా ఆడాడు. అలాంటి సమయంలో దేవుడు ఏమనంటున్నాడు చూడండి. ఆదికాండము 4వ అధ్యాయము 10-11 వచనాలు. ఆదికాండము 4వ అధ్యాయము 10-11 వచనాలు. నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నది, కావున నీవు శపింపబడిన వాడవు. నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నది, కావున నీవు శపింపబడిన వాడవు. ప్రియదేవుని సంఘమా, హేబేలు చంపబడ్డాడు. ఈ చంపబడడాన్ని బట్టి మొర్ర పెడుతున్నాడు దేవునికి. ప్రభువా, నాన్న నన్ను చంపేశాడయ్యా, నాన్న నన్ను చంపేశాడయ్యా మొర్ర పెడుతున్నాడు. మనం ఎవరినైనా బాధిస్తే ఆ బాధను బట్టి అతడు దేవుణ్ణి వేడుకుంటే, ప్రభువా అతడు నన్ను బాధిస్తున్నాడు, అతడు నన్ను హింసిస్తున్నాడు అని అతడు కానీ దేవుణ్ణి వేడుకుంటే దేవుడు వెంటనే రెస్పాండ్ అయ్యి శపిస్తాడు. అందుకే ఎప్పుడూ కూడా మన జీవితంలో నా వలన ఎవరైనా బాధించబడుతున్నారేమో, నా వలన ఎవరైనా కృంగిపోతున్నారేమో, నా వలన ఎవరైనా హింసించబడుతున్నారేమో, శారీరకంగా కానీ మానసికంగా కానీ, ఒక్కసారి స్వపరీక్ష చేసుకుందాం. మన వలన ఎవరైనా బాధించబడితే, ఆ బాధించబడిన వ్యక్తి దేవునికి మొర్ర పెడితే మనము శాపగ్రస్తులం అవుతాము. ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 14 నుంచి 28 వరకు మనం చూడగలిగితే ప్రియులారా, ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయము 14 నుంచి 28 వరకు, నీ సహోదరులనేమి, నీ దేశమందు పరదేశులనేమి దీన దరిద్రుడైన కూలివానిని బాధింపకూడదు. ఏనాటి కూలి ఆనాటికి ఇయ్యవలెను, సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇయ్యవలెను. వాడు బీదవాడు గనుక దాని మీద ఆశ పెట్టుకొని ఉండును. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొర్ర పెట్టెనా, అది నీకు పాపమగును. నువ్వు కొద్దిమంది చేత కూలి పని చేయించుకున్నావు, వాడు పేదవాడు, ఆ కూలి పని చేశాడు గనుక ఆ కూలి వేతనాన్ని అతడు ఆశిస్తాడు. నువ్వు అతనికి ఇవ్వవలసినటువంటి కూలిని ఇవ్వకుండా బిగబట్టావనుకో, నిన్ను బట్టి అతడు దేవునికి మొర్ర పెడతాడు. ప్రభువా, నా చేత ఎన్నో పనులు చేయించుకున్నాడు, ఎంతో చాకరీ చేయించుకున్నాడయ్యా, కానీ నాకు ఇవ్వవలసింది ఇవ్వటం లేదు అతను, నా కుటుంబం గడవటం కష్టంగా ఉంది అని అతడు కానీ దేవునికి మొర్ర పెట్టాడంటే అది పాపం అవుతుంది. దేవుడు మనల్ని శపిస్తాడు. జాగ్రత్త క్రైస్తవులారా, సంఘమా, మన వలన ఎవరైనా బాధించబడుతున్నారేమో, మన వలన ఎవరైనా అవమానించబడుతున్నారేమో, మన వలన ఎవరైనా దూషించబడుతున్నారేమో, ఎవరి జీవితానికైనా అన్యాయం చేశామేమో, ఎవరికైనా ద్రోహం చేశానేమో, మనలను బట్టి ఎవరైనా కన్నీరు కారుస్తున్నారేమో, కృంగిపోతున్నారేమో, అది కానీ జరిగిందంటే వాళ్ళు మనలను బట్టి వారికి కలిగిన బాధను బట్టి దేవుణ్ణి కానీ మొర్ర పెడితే దేవుడు మనల్ని శపిస్తాడు. జాగ్రత్త. అనేకమైన చారిత్రాత్మకమైన సంఘటనలు ఉన్నాయి, అనేకమైన సాక్ష్యాలు ఉన్నాయి ఇలాంటివి. జాగ్రత్త. కయ్యూను చరిత్ర ద్వారా మనం తెలుసుకోవలసినది ఏమిటంటే, అతని చేత చంపబడిన
ఆ హేబేలు దేవునికి మొర్ర పెట్టాడు కనుక ఆ మొర్రను దేవుడు విని వెంటనే రెస్పాండ్ అయ్యి కయ్యను శపించాడు. మనము కూడా ఎవరినైనా బాధిస్తే వారు దేవుణ్ణి వేడుకుంటే దేవుడు మనలను శపిస్తాడు. జాగ్రత్త. కయ్యను శపించాడు. నువ్వు దేశదెమ్మరవైపోతావు, నువ్వు దేశదెమ్మరవైపోతావు, నీ పంటలు పండవు, దేశదెమ్మరవైపోతావు, వేదన నీకు మిగులుతుంది. శపించబడ్డాడు. అప్పుడు కయ్యను ఏమంటున్నాడో చూడండి. అందుకు కయ్యను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది, నేడు ఈ ప్రదేశము నుండి వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదెమ్మరినయుందును, కావున నన్ను కనుగొనువాడెవడో నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా, ఎవడనను కయ్యనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగును, వారికి ప్రతిదండన 7 అంతలు కలుగును. ఈ విషయం ద్వారా మనం ఏంటి తెలుసుకోవాలి? కయ్యను దేవుని చేత శపించబడినవాడు. నేను నీ చేత శపించబడ్డాను కనుక దేశదెమ్మరినే నేను తిరుగుతాను. ఎవరైనా నేను దేవుని చేత శపించబడిన వాడను, చెడ్డవాడను అనే సంగతి వారికి తెలిస్తే వాళ్ళని చంపేస్తారేమో, నా భక్తిహీనతను బట్టి వాళ్ళని చంపేస్తారేమో అని కయ్యను భయపడినప్పుడు అప్పుడు దేవుడు అన్నాడు, ఎవడైనా నిన్ను చంపితే 7 అంతలు ప్రతిదండన వస్తుంది. దీన్ని బట్టి మనం తెలుసుకోవలసింది ఏంటంటే, పాపాత్ముడైన ప్రతి ఒక్కడు కూడా దేవుని చేత మాత్రమే శిక్షించబడాలి, దేవుని చేత మాత్రమే తీర్పు తీర్చబడాలి. దేవుడు శిక్షించాలి తప్ప నేను శిక్షించేస్తానని ఆ దేవునికున్న హోదాని మనం తీసుకోకూడదు. పగబట్టుట నా పనే అన్నాడు దేవుడు. అతడు చెడ్డవాడే కావచ్చు, అతన్ని శిక్షించే పని దేవునిది, మనది కాదు. మనం దేవునికి అప్పచెప్పాలి అతను, అంతే. ప్రభువా వీడు చెడ్డవాడు, అనేకులను హింసించాడు, లేకపోతే నన్ను హింసించాడు, ఇతని సంగతి ఏంటో నువ్వే చూసుకోవయ్యా అని దేవునికి అప్పచెప్పాలి తప్ప మనం ప్రతీకారం చేయడానికి మనం పూనుకుంటే మనము కూడా శిక్షార్హులమవుతాము. ఒకసారి చూడండి ప్రియులారా, రోమీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనము. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి, పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలమిత్తునని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుడు ప్రతిఫలమిస్తాడు చెడ్డవారికి. మనమేదో శిక్షించడానికి ముందుకెళ్ళిపోయి మనమే వాళ్ళని శిక్షించితే దేవుడు మనలను శిక్షిస్తాడు. ఇశ్రాయేలీయులు చెడ్డగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు వారిని తీసుకెళ్ళి అన్యులకు ఇచ్చేస్తాడు. ఆ అన్యులు ఏం చేస్తారంటే ఇశ్రాయేలీయులను కొంతమందిని చంపేస్తారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఇశ్రాయేలీయులను చంపిన అన్యులను చంపేస్తాడు. వారి చెడుతనం వలన మీకు బానిసలుగా వచ్చారు సరే, కానీ మీరు వాళ్ళని ఎందుకు చంపుతున్నారు? చంపే అధికారం మీకెక్కడిది? అది నా పని. చెడ్డవాడిని ఎవరినైనా సరే అతను బుద్ధి చెప్పాలి, గద్దించాలి. కానీ మనమే వాళ్ళని శిక్షించడానికో చంపడానికో ప్రయత్నిస్తే మనము కూడా శాపగ్రస్తులు అవుతాము. ఒక మాటలో చెప్పాలంటే శాపగ్రస్తుని చంపినవాడు కూడా శాపగ్రస్తుడే. సుప్రియదేవుని సంఘమా, ఎవరైనా ఒక చెడ్డ వ్యక్తి మనకు ఎదురైనప్పుడు అతన్ని శిక్షించకూడదు, అతన్ని దేవునికి అప్పచెప్పాలి. దేవుని పని దేవుడు చేస్తాడు. పగబట్టుట నా పని అన్నాడు, మన పని కాదు. మనం పగబడితే మనం పాపాత్ములం అయిపోతాము. సో మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు అని మనం చూసాం కదా యోహాను రాసిన పత్రికలో. సో కయ్యూను చరిత్ర ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే, మొట్టమొదటిగా మనం దేవునికి అర్పణలు అర్పించాలి. అదే సమయంలో భక్తిగా బ్రతుకుతూ దేవునికి అర్పణలు అర్పించాలి. కయ్యూను అలా అర్పించలేదు, భక్తిహీనంగా బ్రతుకుతూ దేవునికి అర్పణలు అర్పించాడు. కనుక కయ్యూను అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. సో మనం కూడా భక్తిగా బ్రతుకుతూ దేవునికి అర్పణలు ఇద్దాము. అప్పుడు దేవుడు మన అర్పణలను అంగీకరిస్తాడు. అలాగే మనం స్వపరీక్ష చేసుకోలేకపోతే, మనల్ని మనం పరీక్షించుకోలేకపోతే మనం ఇతరులపై నేరాలను మోపుతూ వారిపై కోప్పడుతూ ఉంటాము.
కయ్యను స్వపరీక్ష చేసుకోలేదు గనుక దేవునిపై కోపించాడు. దేవునితో సరైన సమాధానం లేని కారణం చేత తన తమ్ముడైన హేబేలుతో కూడా సమాధానాన్ని కోల్పోయి హేబేలుని చంపాడు. దేవునితో మనం ఒక చక్కని సంబంధాన్ని కలిగి లేకపోతే మన సహోదరులతో కూడా ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉండలేము. కయ్యను చరిత్ర ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి కొన్ని సంగతులు. అలాగే క్రైస్తవులముగా జీవిస్తున్నటువంటి మనము అనేకులకు శత్రువులం అవుతాము, అనేకుల చేత హింసించబడతాము. దానికి గల కారణము వారికి మనకి వ్యక్తిగతమైనటువంటి ఏ విధమైన విభేదాలు లేవు. అయినా సరే మనం వాళ్ళకి శత్రువులం అయిపోతాము. కారణం ఏమిటంటే మన భక్తిని బట్టి మనము క్రైస్తవులం అవుతున్నందువలన అనేకులైన భక్తిహీనులకు మనం శత్రువులం అవుతాము, వారి చేతిలో హింసించబడతాము. హేబేలుకు కయ్యనుకు వ్యక్తిగతమైన విభేదం లేదు, కానీ కేవలం హేబేలు యొక్క భక్తిని చూసి అసూయతో కయ్యను హేబేల్ని చంపేశాడు. అలాగే ప్రియులారా, దేవుని దగ్గర అబద్ధం ఆడంటే ఒక పాపము అనేకమైన పాపాలు చేయడానికి కారణమవుతుంది. అలాగే ఒక సత్క్రియ అనేకమైన సత్క్రియలు చేయడానికి కారణమవుతుంది. కయ్యను చరిత్ర ద్వారా మనం తెలుసుకోవలసిన సంగతులు. అలాగే మనం ఎవరినైనా బాధిస్తే, మన వలన ఎవరైనా హింసించబడితే, వాళ్ళ దేవునికి మొర్ర పెడితే దేవుడు మనల్ని శపిస్తాడు. కయ్యను చరిత్ర ద్వారా మనం ఈ సంగతిని తెలుసుకోవాలి. మన వల్ల ఎవరు సఫర్ కాకూడదు, మన వల్ల ఎవరు బాధపడకూడదు, మన చేతుల్లో ఎవరు హింసించబడకూడదు, శారీరకంగా కానీ మానసికంగా కానీ. మన వలన ఎవరైనా బాధపడ్డారు అంటే వాళ్ళ దేవునికి మొర్ర పెడితే దేవుడు మనల్ని శపిస్తాడు. అలాగే దేవుని చేత శపించబడిన ఒక పాపాత్ముణ్ణి శిక్షించే అధికారం మనకు లేదు. శిక్ష విధించువాడు దేవుడే, రక్షించువాడు దేవుడే, శిక్షించువాడు దేవుడే. కనుక ఎవరైనా ఒక చెడ్డవాడిని చూసి అతన్ని మనం శిక్షించాలని కానీ మనం ముందుకు వెళ్ళిపోయి అతన్ని మనం శిక్షిస్తే దేవుడు మనలను శిక్షిస్తాడు. మనం చేసే పని మనం చేయాలి. చెడ్డవాళ్ళని మనం దేవునికి అప్పగించాలి తప్ప వాళ్ళని శిక్షించాలని మనం వాళ్ళని హింసిస్తే దేవుడు మనలను శిక్షిస్తాడు. ఇవన్నీ విషయాలు కూడా కయ్యను యొక్క చరిత్ర ద్వారా మనం నేర్చుకున్నాం ప్రియులారా. ఈ మాటలన్నీ కూడా చెప్పబడినటువంటి ఈ మాటలు మన జీవితానికి అన్వయించబడి మనం కయ్యను వలె బ్రతకకుండా పరిశుద్ధముగా బ్రతుకుతూ ఆ పరలోకం చేరడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరిశుద్ధ తండ్రి, కయ్యను వంటి వారమై ఉండరాదు అనే మాటను చూసి కయ్యను యొక్క చరిత్రను మేము ధ్యానించి ఏ విషయాల్లో ఆయన తప్పిపోయాడో ఆ విషయాల్లో మేము తప్పిపోకుండా తండ్రి ముందుకు వెళ్ళగలిగేటట్టు సహాయం చేయండి. మేము మీకు ఇచ్చే అర్పణలలో భక్తి ఉండాలి, భక్తితోనే మీకు అర్పణలు ఇవ్వాలని. అలాగే ప్రభువా, స్వపరీక్ష మేము చేసుకోవాలి. అలాగే తండ్రి, మరి మీతో సరైన సంబంధం మాకు లేకపోతే మా సహోదరులతో కూడా ఒక మంచి సంబంధాన్ని మేము కోల్పోతాం. కనుక ఎల్లవేళలా మీతో సమాధానం అనే బంధాన్ని మేము కలిగి ఉండేటట్టు, దాని ద్వారా మా సహోదరులతో కూడా మేము సమాధానాన్ని కలిగి ఉండేటట్టు సహాయం చేయండి. అలాగే ప్రభువా, కయ్యను తప్పును ఒప్పుకోలేదు తండ్రి. మేము ఎప్పుడైనా తప్పు చేస్తే ఒప్పుకునేలా సహాయం చేయండి. అలాగే ప్రభువా, మా వలన ఎవరు బాధించబడకుండా ప్రేమానురాగాలతో మా సహోదరుల పట్ల మేము ఉండగలిగేటట్టు సహాయం చేయండి. అలాగే తండ్రి, శిక్షించే పనిని మేము తీసుకోకుండా అది మీకు అప్పగించేలాగా మేము ఉండగలిగేటట్టు మాకు సహాయం చేయండి. ఈ మాటలన్నీ కూడా మా ఆధ్యాత్మిక జీవితానికి మేలు కలిగించేలాగా సహాయం చేయమని యేసువారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరిపై తోడైండునుగాక. ఆమేన్. వందనాలండి.